ఒకవైపు దేవరకొండ, మరోవైపు పెన్నా నది. చిన్నప్పటి నుండి నా కోసం ప్రాణం ఇచ్చే నా మిత్రుడు లస్కర్. ఈ మధ్యలో జరిగిన బాధాకరమైన సంఘటనే ఈనాటి మా కథ. రే లస్కర్, చెప్పు బాయ్. ఈసారి ఏమాత్రం వచ్చాయిరా వినాయక చవితి చందాలు? చందాలేమో కానీ మన ఊర్లో ఒకడికి మాత్రం మెట్టు దెబ్బలు వచ్చాయి. ఓ, నిన్న రాత్రి దాని గురించే నా బండ దగ్గర డిస్కషన్. బండ దగ్గరే కాదు, ప్రతి కొంపలో అదే డిస్కషన్. ప్రతి కొంపలో మాట్లాడుకునేంత ఏం చేశారా వాడు? మన ఊరిలో సాయిబాబా గుడి ఉంది కదా, ఉంది. దేవుడు మన ఊరిని చల్లగా చూస్తున్నాడు. ఆ గుడి పక్కన ఆంటీ ఉంది కదా. సూపర్గా ఉంటుంది. ఏంటి ఆంటీనా? నీ అబ్బా, నీకు ఎప్పుడు ఆంటీ మీదనే కన్ను. నేను చెప్పేది ఆంటీ వేసే దోశ గురించి బే. అలా అయితే ఆంటీ బాగుండదా? చీ, నువ్వు నీ ఎదవ టేస్టు. నన్ను ఏమన్నా అనురోయ్, ఆంటీ గురించి తక్కువగా మాట్లాడితే మాత్రం దబిడి దిబిడే. బా కోపం. సరేలే పోయి మెయిన్ మ్యాటర్కి రా. ఆంటీ ఇంటి పక్కన మూడో ఇంట్లో కొత్తగా ఒక అమ్మాయి దిగింది కదా. ఏ ఉంటుంది రగుంటా, దాని నడుము నడక వయ్యారం, అబ్బో అది వేరే కథలే. మనోడు ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళి చందాలకు డబ్బులు కావాలని అడగకుండా ఆ అమ్మాయిని పైనుంచి కింది వరకు చూసి నీదెంతో చెప్పు అన్నాడంట. అంతే. తర్వాత ఆ అమ్మాయి కొత్తగా వచ్చిన కరాటే టీచర్ మనోడిని ఏ పార్టుకు ఆ పార్టు పచ్చడి చేసింది. బాల్ దీనమ్మ జీవితం. పోయి బాలు ఈ నా కొడుకుల దగ్గరికి వెళ్ళింది కదరా. కనిపించే ఈ నా కొడుకులు ఇద్దరు, ఒకని పేరు బాస్, మరొకని పేరు లడ్డా. ఈ నా కొడుకులకి మా బాయికి అస్సలు పడదు. ఏం జరిగిందంటే, ఏందిరా ఇది? ఎక్కడా చూసేది? నా పేరు బాయ్. వాని పేరు బాస్, నా పేరు లొడ్డా. అయితే ఏంది? నేను మీతో ఆడతాను, నన్ను మీలో చేర్చుకోండి ప్లీజ్. నీకు వాలీబాల్ ఆడడం వచ్చా? వచ్చు బ్రో. కావాలంటే చూడు, నేను ఫింగరింగ్ ఇవ్వగలను, అండర్ రన్ చేయగలను, షాట్ కూడా కొట్టగలను. బ్రో నేను బాగా ఆడాను కదా. ఆడావు, బాగానే ఆడావు. అయితే నన్ను మీ టీంలో చేర్చుకున్నట్లే కదా? చేర్చుకున్నట్టే, కానీ నీకు టెస్ట్ పెడతా. నీకు ఓకేనా? నాకు ఓకే బ్రో. కొంచెం పక్కగా జరుగు బ్రో ప్లీజ్. కానీ ఏమాడుతో చూద్దాం. కానీ పక్కాకు వెళ్ళమన్నా వెళ్ళా. ఇప్పటికైనా అర్థమైందా? చాలా. ఇంకోటి ట్రై చేస్తావా? ట్రై చేస్తా బ్రో.
ఇంటికి పోయి అద్దంలో నీ ముఖం చూసుకొని పౌడర్ రాసుకోబో. దానికి తప్పక నువ్వు వాలీబాల్ ఆడడానికి దరం కావు. ప్రతి వాడు వాలీబాల్ ఆడేవాడే. అంతే, 10 సంవత్సరాలుగా ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఈ నా కొడుకులు ఇప్పుడేం పెంట పెడతారు. ఎంత కొత్త కూర ఈయనకి. బాల్ చేత్తో వస్తే నీ పోతున్నారా నీ అమ్మ. నా ఇష్టం వచ్చేటిస్తారా? నీదేందో చెప్పు. బాయ్ బాయ్ బాయ్, వద్దు బాయ్. వదలరా, వాళ్ళని నేను తెలిపోను ఈరోజు. నా మాట విను బాయ్, వాళ్ళతో మనకెందుకు. ప్లీజ్ బాయ్. నా కొడకల్లారా, ఏందిరా లొడ్డా నా పంచాయతీ? మాటలు మర్యాదగా రానే. నీకేంద్ర మర్యాద ఇచ్చేది? రోయ్, ఏంది ఏంది నీ కథ? బాయ్ సల్లు బాయ్, చూడ్డానికి లూజు లూజు ఉన్నాయనుకుంటున్నావేమో. నీ అబ్బ బాల్ పైకి ఎగరేసి కొడితే నీ లూజు లూజ్ అవుతాయి. ఏమంత మగో నువ్వే? చూస్తావా? మాటలు మాట్లాడటం కాదు రే, మాతో మ్యాచ్ ఆడి గెలిచి చూపించు, అప్పుడు చెప్తా నువ్వు మొగనువో తేడా కానివో. మ్యాచ్ ఆడి మీ మీద గెలిచి నీ నోటితోనే చెప్పిస్తా నేను మొగాన్నని. రే వద్దురా, మనకెందుకురా వాళ్ళతో మ్యాచ్, అవసరమారా? కోపంలో డెసిషన్ తీసుకోవద్దురా, తర్వాత నువ్వే బాధపడతావు. ప్లీజ్ రా, నా మాట వినరా. ఈ నా కొడుకులతో మ్యాచ్ ఆడుతున్నాం, మనం గెలుస్తున్నాం, ఇది ఫైనల్. నువ్వు వస్తున్నావు. వీళ్ళతోనా? రే ప్లీజ్ రా, కొంచెం ప్రశాంతంగా ఆలోచించురా. నా మనసుకు ఏదో కీడు శంకిస్తుంది, మనం వాళ్ళ మీద గెలవలేమని. నువ్వు వస్తావా, నన్నొక్కడిని ఆడమంటావా? అటైతే ఓకే, మ్యాచ్ లో చూసుకుందాం. ఈ నా కొడుకునేమో ఛాలెంజ్ చేశాడు, ఈడేమో చెప్తే వినడు. ఈయనేమో జీవితం ఎట్టయితే అట్టయితుంది. హెడ్ బాల్ ఆర్ కోర్ట్? బాల్. టాసే ఓడిపోయావు, ఇంకా మ్యాచ్. రేయ్, నేను సర్వీస్ చేసే నా కొడుకులు తట్టుకోలేరు. నువ్వే సర్వీస్ చేయి, చూద్దాం ఏమాత్రం ఆడతారో. లస్కరు స్కోర్ 2-0, ఇంకా 3 పాయింట్సే. ఇచ్చి పడతాం నా కొడుకులకి, ఓకేనా? ఏందిరా బ్లాక్ చేసినావు? నేనేం చేశారా? నీ అమ్మ, నువ్వు బ్లాక్ చేసింటే వచ్చేదా ఎంత దూరం? రేయ్ నువ్వు ఆగరా, నేను చేస్తా, కథ వేరుగా వెళ్తుంది. చదివి అమ్మ
పాయింట్స్ అప్పుడే రెండు లెవెల్ అయినాయి. ఇది కొడుక చక్కగా నిలబడుకొని చావురా. వదిలేసి నా మీద అరుస్తున్నావు. నీ అబ్బని సరిగ్గా నిలబడి ఫస్ట్. ఎందుకేం ఆడుతున్నావురా? సర్లే రెడీగా ఉండు. రే సల్లు రే స్కోర్ 2-2 ఇంకా 3 పాయింట్సే. మ్యాచ్ ఫినిష్. దిమ్మ 3 పోల ఆ నా కొడుకులకి. నీ అమ్మ రండి కొడుక, అవే బాల్ ఆడతావేందిరా? అరే నువ్వు ముయ్. మున్సిపాలిటీ నెంగా అవే బాల్ ఆడతావేందిరా? 18 దోశ ఇడ్లీ పూరి తిన్నావు కదరా. తినిన దానికి నువ్వు ఆడిదావురా. అవే బాల్ ఎత్తావు. ఎత్తులోని బాగా ఎత్తావా? లేదు. చూడు ఇప్పుడు వాళ్ళని. సరేలే రెడీగా ఉండు. స్కోర్ 3-2. రే నీ అమ్మ ఎట్లా పుట్టినావురా నువ్వు? మీ నాయన పగ పుట్టినావా రా పుట్టినావా? పేరు దెంగా పోరా బాల్కి. అడ్డెక్కడికి అదో ఆడుంది సావు. చెయ్యనే అమ్మ, మ్యాచ్కి ముందే చెప్పా ఈ నా కొడుకు విని చావలా. ఏమన్నా అంటే సైకో నా కొడుకు. నా కొడక వాళ్ళ మీద మ్యాచ్ ఓడిపోయామంటే నిన్నెత్తంతా ముందు గుర్తుపెట్టుకో. రే సల్లు రెడీ లాస్ట్ పాయింట్. ఆడు ఆడు ఆడు. నీ అమ్మ బాల్ ఎత్తింటే కొడుక మొత్తానికి వాళ్ళ మీద ఓడిపోయేలా చేసావు. రాజశేఖర్ ఆడు మొగాడు కాదు రోయ్. మరేంటి? తేడా రాజశేఖర్. తేడా రాజశేఖర్. తేడా రాజశేఖర్. తేడా రాజశేఖర్. తేడా రాజశేఖర్. చిన్నప్పుడే చెప్పా కదరా నువ్వు వాలీబాల్కి తరం కావని. కనీసం ఇప్పుడైనా ఇంటికి పోయి అద్దంలో నీ ముఖం చూసుకొని పౌడర్ రాసుకోపో. చూడరా వాళ్ళని ఇప్పుడు. దీనమ్మ మ్యాచ్ అయిపోయాక ఆ నా కొడుకులు చుట్టూ చేరి డ్యాన్స్ చేస్తుంటే రక్తం మరిపోయిందిరా లస్కరు. మళ్ళీ మ్యాచ్ ఆడి ఎలాగైనా గెలవాలా మనం, లేదంటే నిజంగానే వాళ్ళ ముందు తేడాగలం అయిపోతాం. ఏంరా అలా చూస్తున్నావు? వాళ్ళ మీద మనం మ్యాచ్ ఆడి గెలవలేం. ఎందుకని గెలవలేం? ఎందుకేంట్రా? వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి దున్నపోతుల్లో గ్రౌండ్లో పడి ప్రాక్టీస్ చేసుకుంటారు.
కానీ మనం ఏ రోజైనా గ్రౌండ్కి పోయినామా? అమావాస్యకి పుణ్యానికి వాళ్ళకి మనకి తేడా లేదా? సరేరా లస్కరు, మళ్ళీ మ్యాచ్ ఆడదాం, గెలుద్దాం, అంతే కదా. నీతో కలిసి మ్యాచ్ ఆడి నేను కూడా తేడాగాన్ని కాదలుచుకోవట్లేదు. అంటే నువ్వు నన్ను అలాగే చూస్తున్నావా? ఈరోజు మ్యాచ్ స్టార్ట్ కావడానికి ముందే మనం ఓడిపోయామని ఫిక్స్ అయ్యావన్నమాట. తాగిన మైకంలో ఏం మాట్లాడుతున్నావు బాయ్? ఈరోజు మ్యాచ్ ఓడిపోవడానికి కారణం నువ్వు, నీ కోపమే. ఏం మాట్లాడుతున్నావు లస్కర్? ఈరోజు మ్యాచ్ ఓడిపోవడానికి కారణం నువ్వు, నీ భయమే. అది పక్కన పెట్టి నా వల్లే మ్యాచ్ ఓడిపోయిందంటావా? నీ వల్లే, కేవలం నీ వల్లే ఈరోజు మ్యాచ్ ఓడిపోయి వాళ్ళ ముందు చేతగానే వాళ్ళ నిలబడిపోయాను. ఎందిరా నీ లొల్లి? మ్యాచ్ స్టార్ట్ కాకముందే చెప్పా వాళ్ళ మీద మనం గెలవలేమని. నువ్వు వినలేదు, ఇప్పుడేమో కుక్క వాగినట్టు వాగుతున్నావు. సో ఈరోజు మ్యాచ్ ఓడిపోవడానికి కారణం నీ తప్పేమీ లేదంటావు. మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్, జీవితంలో ఒక మ్యాచ్ ఓడిపోయాం, జీవితాన్ని కాదు కదా. అవన్నీ కాదురా, నాకు మ్యాచే ముఖ్యం. రేపు నువ్వు వస్తున్నావు, ఆ నా కొడుకుల మీద మ్యాచ్ ఆడి గెలుస్తున్నాం, ఇదే ఫైనల్. నీతో కలిసి మ్యాచ్ ఆడి మళ్ళీ నాకు తిట్లు తినాలని లేదు. ఓరా నా నువ్వు వస్తే ఎంత, రాకుంటే ఎంత. నేనొక్కనే వెళ్ళి ఆ నా కొడుకులతో మ్యాచ్ ఆడి గెలిచి నేనేంటో చూపిస్తా. అప్పుడు నువ్వే తప్పు తెలుసుకొని బాయ్ బాయ్ అని నా కోసం పరిగెత్తుకుంటూ వస్తావు. చీకటి చేరని కొత్తనే బ్రతుకులో ఓరే పని ఉందని తెలుసుకో. అమ్మకి హెల్త్ ఓకేనా బాయ్? లేదురా, అమ్మకి ఇంకా సీరియస్గానే ఉంది. హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఏం చేయాలో నాకేం తోచట్లేదు. ఏం భయపడద్దురా, అమ్మ ఎప్పటిలాగే ఆరోగ్యంగా తిరుగుతుంది. దేవుడు అమ్మను చల్లగా చూస్తాడు. అమ్మ హెల్దీగా ఉంటే అదే చాలు. రే సల్లు, అమ్మని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. వెంటనే ఆపరేషన్ చేయాలంట. 5 లక్షలు తీసుకొని రా. ఏమైందిరా? రే ఏమైందిరా? కారాపు కారాపు. ఏం మాట్లాడకుండా వెళ్తావేందిరా? రే రాజశేఖర్, రే సల్లు, అమ్మకి సీరియస్గా ఉందిరా. చెప్పింది ఎన్నిసార్లు చెప్తావురా? నాకేం చేయాలన్నా తోచట్లేదురా, భయంగా ఉంది. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను కిందికి వెళ్ళి డబ్బులు కట్టేస్తాను. హలో మామ. చెప్పు రాజశేఖర్. అమ్మకు చాలా సీరియస్గా ఉంది మామ. వెంటనే ఆపరేషన్ చేయాలి. 5 లక్షలు డబ్బులు కావాలి మామ. 5 లక్షల ఉన్నాయి కానీ నేను కంతులు కట్టాలరా. రే సల్లు సల్లు సల్లు. రే నువ్వు ఆగరా. రే మీ అత్త పిలుస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తారా. ఇప్పుడు చెప్పు మధు. అమ్మని ఐసీయూ నుంచి ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేశారు. మరి డబ్బులు ఎవరు కట్టారా? ఎవరో మీ ఫ్రెండ్ అంట, పైన ఉన్నాడు. ఐదు లక్షలు ఎలా కట్టావురా? ఏముంది, సింపుల్. రమేష్, అమ్మ నీకే కాదురా, నాకు కూడా అమ్మే.
ఒకనాటి మిత్రుని నీ అమ్మ వాళ్ళు ఎత్తింటారు కొడుక గుర్తుపడతావా సారీరా, నేను అలా మాట్లాడి ఉండకూడదు. జీవితంలో నన్ను ఎప్పుడు వదిలిపెట్టిపోగదరా లస్కర్.